అందరికీ నమస్తే. గెలికి తన్నించుకోవడం అంటే ఏందో తెలుసా? ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగితే కరెక్ట్‌గా చెప్తాడు. గెలకడం, తన్నించుకోవడం. ఇప్పుడు అదే జరిగింది. రుణమాఫీ విషయంలో చేసే కాడికి చేసిండ్రు. దాన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ జనాలకు తీసుకుపోవాల్సింది పోయి, మీరే దాన్ని నెగెటివ్ ప్రచారానికి అవకాశం కల్పించారు. మీరు అనుకున్న ప్రకారం అనుకున్నట్లు రుణమాఫీ కనుక రైతులకు చేసి ఉంటే, మీరు ఇట్లాంటి కార్యక్రమాలకు తావిచ్చేవాళ్ళు కాదు. మీరు అనవసరంగా అవకాశం ఇచ్చారు అవతలకి, ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. మీరు రుణమాఫీ చేసినప్పుడు మీరు చేసిన విషయాన్ని, ఆ గొప్పను, ఆ విజయాన్ని జనాలకు తీసుకుపోవాలి. ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా మీ పార్టీ లేదా మీ ప్రభుత్వం సక్సెస్ఫుల్ అయింది పలానా ప్రోగ్రామ్ చేయడంలో అని జనాలకు అర్థమవుతుంది. కానీ మీరేం చేశారంటే దీనికి రాజకీయ రంగు పులిమి దీన్ని మొత్తం కిల్ చేయాలని చూస్తున్నారు. ఏంది రుణమాఫీ అనే ఇష్యూ, రుణమాఫీ విజయమా వైఫల్యమా, కరెక్ట్ జరిగిందా లేదా అనే విషయాన్ని మీరే చంపాలని చూస్తున్నారు. ఎందుకు చంపాలని చూస్తున్నారంటే రుణమాఫీ మీరు అనుకున్నట్లుగా, జనం అనుకున్నట్టుగా కాలేదు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. ఇది ఒక రోజుతో చెరిపేస్తే చెరిపోయేది కాదు. మీరు అధికారంలో ఉన్న రోజులు రైతులు మాట్లాడుకునే మాట, మీరు రుణమాఫీ విషయంలో మోసం చేసిన విషయాన్ని వాళ్ళు రోజు గుర్తు చేసుకుంటారు, రోజు మాట్లాడుకుంటారు. ఒక వైఫల్యాన్ని చెదరగొట్టనికే చాలా విజయాలు సాధించాల్సి వస్తుంది. ఒక విజయం 10 విజయాలను చెదరగొట్టనికే ఒక వైఫల్యం చాలు. మీరు ఒక వైఫల్యాన్ని చాలా వైఫల్యాలు, దానిలో ఇది ఒక పెద్ద వైఫల్యం. ఈ వైఫల్యాన్ని విజయం దిశగా తీసుకుపోవాల్సింది పోయి మీరు తప్పుదోవ పట్టించారు. ఏం చేశారంటే యాక్చువల్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఉద్యమాలు చేసింది ఏం లేదు. బీజేపీ చేసింది ఉద్యమాలు. బీజేపీ ఆందోళన చేసింది. బండి సంజయ్ సమక్షంలో ఆయన ప్రెసిడెంట్గా చాలా ఆందోళనలు, చాలా అరెస్టులు చాలా జరిగినాయి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ పైన. కాంగ్రెస్ చేయలేదు. కాంగ్రెస్ ఎంతసేపటికి మీలో మీరు కొట్టుకున్నారు తప్ప మీరేమి ప్రజల కోసం ఏం చేసిన దాఖలాలు లేవు. తక్కువ. ఏ సోనియా గాంధీ మీదనో రాహుల్ గాంధీ మీదనో ఏదో వేస్తే తప్ప, ఈడీ రైడ్స్ జరిగినప్పుడు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బయటకు వచ్చి చేయలేదు. జస్ట్ సోషల్ మీడియా వేదికగా మీరు ఉద్యమాలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఉద్యమాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా సోషల్ మీడియా వేదికగానే నడపాలనుకుంటున్నారు బహుశా. అందుకే ఇవన్నీ అవుతున్నాయి అనిపిస్తుంది నాకు. ఏమవుతుందంటే నేను పోస్టర్లు వేసాను. మీరు 2 లక్షల రుణమాఫీ చేసినామని చప్పట్లు మీరు కొట్టుకున్నప్పుడు, మీరు గొప్ప విజయం అని మీరు అనుకుంటున్నప్పుడు దాన్ని జనాలకు సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప గోడలకు పోస్టర్లు అంటించారు. మొన్న ఏమంటించారంటే హరీష్ రావు రాజీనామా చేయాలి, మేము రుణమాఫీ చేసేసినాం అని. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ ముందే చెప్పినా కదా. రుణమాఫీ చేయలేదనే విషయం వాళ్ళు కూడా తెలిసిపోయి ఆ ఫెయిల్యూర్స్ను బయటికి కనబడకుండా కప్పిపెట్టే ప్రయత్నం, ఏదో కోటింగ్ చేసే ప్రయత్నం చేసినారు. తర్వాత ఏమైంది, రాత్రి ఈ పోస్టర్లు వెలిచినాయి. ఏందది? కాంగ్రెస్ కుతంత్రం, రుణమాఫీ తూతూ మంత్రం. మొదట చెప్పింది 40,000 కోట్లు, రెండోసారి చెప్పింది 31,000 కోట్లు, చేసింది మాత్రం 17,000 కోట్లు. దేవుళ్ళ మీద రేవంత్ రెడ్డి ఓట్లు, తెలంగాణ రైతాంగం గుండెల్లో గుణపం పోట్లు. సరిపోయిందా? వాళ్ళని గోకి తన్నించుకున్నట్టుంది ఇది. ఇప్పుడు రుణమాఫీ కోసం మీరు చాలా ఇబ్బంది పడి ఉండొచ్చు, చాలా కష్టపడి ఉండొచ్చు. ఏం కష్టపడంటే అప్పులు చేయడంలో కష్టపడి ఉండొచ్చు. మొత్తం అప్పులే. మీరు చేసిన 17,000 కోట్లు మొత్తం కూడా అప్పు తీసుకొచ్చిందే. మీరు ఇక్కడ ఎక్కడనో జనరేట్ చేసింది ఏం కాదు. అప్పు చేసి అది కూడా రైతుల మీద మళ్ళీ జనాల మీద రుద్దాల్సిందే. ఆ ఈఎంఐస్, ఆ ఇంట్రెస్ట్ అంతా మళ్ళీ జనం భరించాల్సిందే. దాని గొప్పగా రేవంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర్తో పోల్చే కార్యక్రమంలాగా ఏదో బిల్డప్ ఇచ్చారు. ఆ బిల్డప్ను బిల్డప్ లాగానే చేస్తే బాగుండే. వైఎస్ రాజశేఖర రెడ్డితో పోల్చినప్పుడు ఆ హుందాతనం, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉండే గుణం, వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయం, వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఉండే ఒక ఔదార్యం, అవన్నీ కూడా ఉండాలి. ఉత్తగా పోస్టర్లు వేసుకుంటే కుదరదు. ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి, మరో వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి వారసుడు, ఇట్లాంటివన్నీ కూడా వేసుకుంటే నడవదు. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆయనతో పోల్చినప్పుడు, ఆయన పరిపాలనతో పోల్చినప్పుడు దానిలో కించితానే ఉండాలి. కించిత్ కూడా లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో వేసుకొని లాస్ట్కి రెడ్డి ఉంది అని ఒక ట్యాగ్ లైన్ తేలించుకొని చేస్తే అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి కాలేరు. పంచగట్టిన వాళ్ళంతా వైఎస్ రాజశేఖర రెడ్డి కాలేరు. ఆ విషయం మీకు తెలుసు ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ ఏం చేసినంటే గెలికి తన్నించుకున్నాడు రేవంత్ రెడ్డి. చేసింది ఏదో జనాలకు చెప్పుకొని మేము ఇంతే చేసినాం, మా వల్ల ఇంతే అయ్యింది, మేము మళ్ళీ ఒక టైం తీసుకొని మళ్ళీ చేస్తాం, లేకపోతే ఇంకా మేము చేయదగ్గర చేసినాం, మొత్తం కాదు, అది కూడా కాకపోతే మేము ఇంకా మాకున్న సమాచారం మేరకు మేము చేసినాం, నిజంగానే రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మేము మళ్ళీ చేస్తాం, మీరు మళ్ళీ అప్లై చేసుకోండి, లేకపోతే మీ దగ్గరికి మా అగ్రికల్చర్ ఆఫీసర్లు వస్తారు మళ్ళీ చెప్పండి. ఇట్లాంటిది కన్విన్స్ చేయాల్సింది పోయి ఇప్పుడు మీరు ఫెయిల్యూర్స్ కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫెయిల్యూర్స్ కన్నా ముందు మీరు చేసిన రుణమాఫీ అయ్యింది కదా, కొంతమందికి అయితే మీరు చేశారు కదా, 21,96,000 మందికి చేశారు కదా. కనీసం ఆ సెలబ్రేషన్ కూడా చేసిన సంబరం కూడా లేకుండా పోయింది.
రుణమాఫీ మీరు ఎంతో అంతో చేసిన సంబరాన్ని మీరే కిల్లి చేసుకున్నారు. ఆ సంబరాలను మీరే నాశనం చేసుకున్నారు. మీరు అంత కష్టపడి అప్పులు చేసి రుణమాఫీ చేసినట్టు చేస్తే ఆ సంబరాలు కూడా ఎవరు చేసుకోలేని పరిస్థితులకు తీసుకుపోయారు మొత్తం తెలంగాణ సమాజాన్ని. అది అనవసరంగా మీ వైఫల్యాలను ఇట్లా చెప్పుకునే అవకాశం దొరికింది. ప్రతిపక్ష పార్టీలు ఎంత చెప్పుకున్నా అధికార పార్టీకి ఉన్నంత ఫోకస్, అంటే అధికార పార్టీకి ఉండే ప్రియారిటీ వేరే ఉంటుంది కదా. ఎట్లా చాలా పేపర్లు చాలా టీవీలు అంతా కూడా అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ ప్రచారం చేసుకోవచ్చు. అవన్నీ ఆల్రెడీ మీరు చేయకపోయినా మీరు 17,000 కోట్లు చేసినా ఆ పేపర్లన్నీ 31,000 కోట్లు చేసినట్టుగా రాసినాయి వార్తలు. 31,000 కోట్లు చేసేసిన రేవంత్ రెడ్డి హీరో అని రాసేసిండ్రు. మీరు దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఆ అబద్ధాన్ని మీరు అనవసరంగా ఇట్లా నిజాలను బయటకు పెట్టే అవకాశం ఇచ్చిర్రు ప్రతిపక్ష పార్టీకి. దాంతోనే ఇవి హైదరాబాదు, ఇక్కడ సికింద్రాబాదు, పంజాగుట్ట, అమీర్పేటు, బంజారాయిల్స్, రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ, ఆ ప్రజాభవన్ దగ్గర, ఆ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర, ఎంజీబీఎస్ బస్ స్టేషన్ దగ్గర ఏడ పడితే ఆడ ఇవే పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఏడు పోయిన ఇవే పోస్టర్లు. ఈ పోస్టర్లు వేసింది కూడా బీఆర్ఎస్, నో డౌట్. దానిలో బీఆర్ఎస్ వేసిన పోస్టర్లు ఇవి. ఎందుకు వేసారనంటే మీరు మొన్న వేసారు కాబట్టి వీళ్ళు ఇవ్వాలి వేసారు. వాళ్ళకి అవకాశం ఇచ్చారు కదా. మీకన్నా బాగా వేసారు. మీరు ఇట్లా కూడా వేయలేదు. మీరు అంతా చిందరవందరగా వేసారు. మీరు చాలా నీట్గా దమ్ముంటే రాజీనామా చేయ రేవంత్ రెడ్డి, అమరవీల స్థూపం వద్ద ముక్కు భూమి నెలరాయి రైఫిల్ రెడ్డి. ఎంత మంచిగా వేసిండ్రు. ఇది గోడలు కంటించిన పోస్టర్లు. ఏం కావాలి మీకు ఇంకా? ఇక దమ్ముంటే రాజీనామా మంచిగా ఎంత మంచిగా వేసింది. సినిమా పోస్టర్లు వేస్తారు చిరంజీవి పోస్టర్లు. సినిమా పోస్టర్ల లాగా మంచిగా అఫీషియల్గా ఏదో హడావిడిలా దొంగతనం ఇచ్చినట్లేదు ఇది. మీరు దొంగతనం చేసినట్టునే పోస్టర్లు హరీష్ రావు మీద మీరు అఫీషియల్గా గవర్నమెంట్ ఉండి కూడా చాలా దొంగతనంగా ఎవడన్నా వస్తారేమో, ఏమైనా చేస్తారేమో, అంటారేమో అని బెదిరుకొని అతికిచ్చినట్టుంది. వీలైతే చాలా అఫీషియల్గానే అతికిచ్చినట్టున్నాయి పోస్టర్లు. ఎంత మంచిగా ఉన్నాయి, ఎంత మంచి డిజైన్ ఉన్నాయి. బస్ స్టాప్లు, యశోద హాస్పిటల్ ఓ పక్క ఉన్నానే మాట తప్పి మోసం. చెప్పింది కొండంతా చేసింది రవ్వంతా. రుణమాఫీ పెడితే రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అభిమానులు. మాట తప్పి మోసం, రైతాంగం పట్ల కాంగ్రెస్ శాపం. ఎంత మంచి ట్యాగ్స్, మొత్తం యాస ప్రాస అన్నీ కలిసినాయి వీళ్ళకు. ఎప్పుడైనా సరే ప్రతిపక్షానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి ప్రచారం చేయడానికి. మీరు అవకాశం ఇవ్వద్దు. అధికార పార్టీ అవకాశం ఇస్తే ప్రతిపక్ష పార్టీ మిమ్మల్ని ఉత్త కూడా కాదు, మీరు ఉత్తగా తన్నట్టు చేస్తే వాళ్ళు తన్నేస్తారు. వాళ్ళు మీరు ఉత్తగా ఊదినట్టు చేస్తే వాళ్ళు మీ బట్టలు ఇప్పుతారు. ప్రతిపక్ష పార్టీకి ఉండే అవకాశం అది. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీకు అవే అవకాశాలు వచ్చినాయి. అందుకే మీరు జనాలకు రీచ్ కాగలిగారు. ఏం చేయకుండా ఓన్లీ సోషల్ మీడియా ద్వారా రీచ్ కాగలిగారు. ఎనీవే గెలికి తన్నించుకోవడం అంటే ఏందో రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి అనవసరంగా గెలికి పంచాయతీ చేసి ఇప్పుడు ఆయన ఫెయిల్యూర్ను లాస్ట్కి ఫ్లెక్సీలు, తర్వాత బస్ స్టాప్ల మీద హోర్డింగ్స్ పెట్టుకునేదాకా తీసుకొచ్చిండు. ఈ ఫెయిల్యూర్ అనేది తెలంగాణ జనాలలో బాగా చర్చనీయాంశంగా మారింది. వాళ్ళ మైండ్లో సెట్ అయింది ఈ ఫెయిల్యూర్. మీరు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయినరు అనే విషయాన్ని ఓపెన్గా అర్థం కానాలకు కూడా అర్థమవుతాయి పెట్టిన వాళ్ళు ఫ్లెక్సీలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.